హలో హలో, సునీత ఉందండి? సునీతనే మాట్లాడుతున్నానండి. మీరెవరు? నేను కావ్య వాళ్ళ అక్కయ్యని వెన్నెల్ని మాట్లాడుతున్నానమ్మా. ఏంటక్కా చెప్పండి. ఏమీ లేదమ్మా, ఈరోజు కావ్యనేమైనా కలిసావా అని. లేదక్కా, జ్వరంగా ఉండి ఇవాళ కాలేజీకి వెళ్ళలేదు. ఏమీ లేదమ్మా, కావ్య ఇంత టైం అయినా ఇంటికి రాలేదు, అందుకని. ఏంటి, కావ్య ఇంకా ఇంటికి రాలేదా? కావ్య నెంబర్కి ఫోన్ చేశారా? చేశానమ్మా, ఫోన్ తీయడం లేదు. పోనీ మీ ఫ్రెండ్స్ దగ్గరికి ఏమైనా వెళ్ళుంటుందేమో. లేదక్కా, వస్తే మా ఇంటికే వస్తుంది గాని మరెవరింటికి వెళ్ళదు. అయినా మా ఫ్రెండ్స్కు ఒకసారి ట్రై చేసి చూడండి. సరే, అలాగేనమ్మా. సరే, ఉంటానమ్మా. ఏటైనా తెలిసిందా? ఎవరింటికి వెళ్ళలేదట నాన్న. అక్కడెక్కడికి వెళ్ళలేదా? కిష్ణ వాళ్ళ ఇంటికి ఫోన్ చేసి చూడు. కృష్ణ ఇప్పుడే కదా ఫోన్ చేశాడో. కావ్య అక్కడ ఉండుంటే మనకు చెప్పేవాడు కదా. మరి ఎక్కడికి వెళ్ళుంటుంది? ఏ టైం ఉంటుంది? సరే, మళ్ళీ కావ్య నంబర్కే ట్రై చేయనా? సేమ్ సే. రింగ్ అవుతుంది కానీ తీయడం లేదు నాన్న. రేయ్ సార్, మీరు వెళ్ళి ఆ బండారిగాడు ఎక్కడున్నా సరే వెతికి పట్టుకోండి. వెళ్ళండి. అలాగే సార్. హలో, ఎవరో? నేను సార్ బండారిని మాట్లాడుతున్నాను. ఏరా, చెప్పిన పని అయిందా? ఏంట్రా మాట్లాడావు? దాన్ని చంపారా లేదా? లేదు సార్, చంపుదామని వెళ్ళేసరికి ఆడెవడో వచ్చి మమ్మల్ని కొట్టి దాన్ని కాపాడి తీసుకెళ్లారు సార్. ఎవడరా వాడు? తెలియదు సార్, ఆడిని మేము ఎప్పుడు చూడలేదు. నోర్మై, నువ్వేదో ఉద్ధరిస్తావు కదా అని చెప్పి బొంబాయి నుంచి పిలిచి నీకు పని చెప్తే దాన్ని చంపటం మానేసి నీళ్లు నవ్వుతున్నావా? నోర్మోయ్, ఫోన్లో ఉన్నావు కాబట్టి బతికిపోయావు. ఎదురుకుండా ఉన్నట్టయితే ముందు నిన్ను చంపేవాడు. పెట్టేరా ఫోన్. శివ, ఆ భండారిగాడు ఏం చేశాడు తెలుసా? తెలుసు. కాదు, వాడి వివరంగా చెప్పి పంపించాను. గురుగారు, దాని విషయం వదిలేని చూసుకుంటాను. లోపల అది కాదు, వాడికి ఎప్పుడెప్పుడు ఏం చేయాలో వివరంగా వదిలేయండి. ఆ వెన్నెల సంగతి చూసుకుంటాను. దాన్ని చంపడం కోసం ఓ మాస్టర్ ప్లాన్ ఆలోచించాను. మాస్టర్ ప్లానా? ఏమిటిది? అది లేరండి.